డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ 3వ వార్షికోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం సింగ్నగర్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డొక్కా సీతమ్మ గారి 5వ తరం మనవడు హైదరాబాద్ హైకోర్టు అడ్వకేట్ అయిన డొక్కా ఉదయ్ భాస్కర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు ఔట్పల్లి విజయ్ కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో కోశాధికారి ఎర్రోజు అభిలాష్ తో పాటు ఔట్పల్లి శ్రీనివాసరావు, తులసి సత్యనారాయణమూర్తి, సుంకర జయలక్ష్మి, గుబ్బల లక్ష్మీరత్నం తదితర ప్రముఖులు చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన వక్తలు డొక్కా సీతమ్మ గారి జీవిత విశేషాలను, ఆవిడ చేసిన అపరిమితమైన అన్నదానాల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. కులమతాలకు అతీతంగా, పేద ధనిక భేదాలకు అతీతంగా ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి ఆంధ్ర అన్నపూర్ణగా ఎదిగిన సీతమ్మ గారి మంచితనం, ఆవిడ సేవా నిరతివై నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. ఆవిడ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ పేదలకు నిరంతరం సహాయం అందిస్తున్న డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను ఈ సందర్భంగా వక్తలు ప్రత్యేకంగా అభినందించారు. 3వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు మరియు అన్నదానాలకు ఆర్థికంగా, శారీరకంగా సహాయ సహకారాలు అందిస్తున్న పలువురు దాతలను, సమాజ సేవకులను స్టేజిపై శాలువాలు కప్పి జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, ట్రస్ట్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. అనేది నాకు వచ్చి ప్రతి ఒక్కరు స్పాన్సర్ చేసే వాళ్ళకి మాత్రమే సన్మానం చేయాలి అని అనుకున్నాను. స్పాన్సర్స్ అందరూ వెనకనే ఉన్నారు తప్పితే ముందుకు ఎవరూ రాలేదు. వీళ్ళందరూ కూడా నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తే స్పాన్సర్ చేసిన వాళ్ళు కొంతమంది వచ్చి నేను మీరైనా రండి అని చెప్పి వాళ్ళని ఎంతో అడిగితేను వాళ్ళు రావడం జరిగినది. నాకు దాదాపు ఒక 65 మెంబర్స్ స్పాన్సర్స్ ఉన్నారండి. వాళ్ళు ఎంతైనా వేయనివ్వండి, నాకు ఒక 5 రూపాయలు ఇచ్చిన, 1 రూపాయి ఇచ్చిన అది నాకు ఎంతో గొప్ప. వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం అండి. ఎందుకంటే వాళ్ళు తినొచ్చు, వాళ్ళ పిల్లలకి పెట్టొచ్చు, కానీ నేను అన్నదానం చేస్తున్నాను అని అనగానే అడిగిన వెంటనే ఒప్పుకొని ప్రతి రూపాయిని కూడా వాళ్ళు వెంటనే వేసి ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రతి నెల నేను 4 సార్లు అన్నదానం చేస్తానండి. ఆ కార్యక్రమానికి వెంటనే వాళ్ళు స్పాన్సర్ చేయడము, ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా జరగడానికి వాళ్ళు నాకు సహకరించడము నాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము సెంట్రల్ నియోజకవర్గంలో 2 సార్లు పెడతాను. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి పెడతాము. అలాగే వేరే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ఆటో నగర్ స్లమ్ ఏరియాలో కానీ పెడుతూ ఉంటామండి. అది కాకోకుండా ఎక్కడైనా నీడ్ ఉంది, ఎవరికైనా అవసరం, వాళ్ళకి ఎప్పుడు అన్నదానం ఎక్కడ జరగలేదు అంటే కూడా అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి కూడా మేము అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాము. మా టీం మెంబర్స్ అందరూ అన్నదాన కార్యక్రమాలు చేయడమే కానీ, వర్క్ చేయడంలో విషయంలో కానీ, సేవ చేసే విషయంలో కానీ మా డొక్కా సీతమ్మ గారి ఫ్యామిలీ, మా కుటుంబం అండి ఇది. వీరి కుటుంబం ఎట్లాగో డొక్కా సీతమ్మ గారిది, మా ట్రస్ట్ కుటుంబ సభ్యులు మొత్తం అందరం కూడా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. సదా నేను ఈ మీడియా తరపున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ట్రస్ట్ ఇంత ముందుకు నడిచిందంటే ప్రతి ఒక్కళ్ళ సహాయ సహకారాలు నాకు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు కూడా విన్నారు కదండి, డొక్కా సీతమ్మ గారు అంటే అన్నదానం చేసిన విషయంలో ఆవిడ అన్నపూర్ణతో సమానం. మనకు ఆంధ్రలో అన్నపూర్ణ ఎవరు అని అంటే డొక్కా సీతమ్మ గారు అంటారు. ఆవిడ పేరుని మించింది ఏమీ లేదు. కానీ మేము కూడా ఆవిడని స్ఫూర్తిగా తీసుకున్నాం. మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ అన్నదానం చేస్తున్నాం. ఎవరి పేరు పెట్టాలి? ఆంధ్రలో అన్నపూర్ణ ఎవరు అంటే డొక్కా సీతమ్మ గారు. అందువల్ల మేము ఆమె పేరుని ముందుకు తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలు ఈ పేరు పెట్టి ముందుకు నడిపించడం జరుగుతుందండి. ఇది ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, ప్రతిరోజు కూడా జరగాలి అని నేను కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరుద్దని కూడా మీడియా తరపున మీరు అందరికీ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.